హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహరీ స్పెక్ట్రమ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక 6 months బ్యాక్ గాయత్రి అనే ఒక అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసి యూఎస్లో ఎంఎస్ చేద్దామని ఒక ఫ్లైట్ ఎక్కింది. తన పేరెంట్స్ స్టడీకి కావాల్సిన అమౌంట్ ఒక బ్యాంక్లో లోన్ తీసుకున్నారు. గాయత్రిది విండో సీట్. తన పక్కన సీట్లో ఒక 65 to 70 years మధ్యలో ఉన్న ఒక బామ్మగారు ఉన్నారు. గాయత్రి రాగానే చాలా ఆప్యాయంగా కూర్చో తల్లి అని చెప్పి అండ్ కొంచెం సేపటి తర్వాత మాటలు కలిపేశారు. టోటల్ డీటెయిల్స్ కనుక్కున్నారు. లైక్ నీ పేరేంటి తల్లి, నీ ఇంటి పేరేంటి తల్లి, మీ నాన్నగారు ఏం చేస్తారు ఊర్లో, మీ నాన్నగారి పేరేంటి, ఊరు అడ్రస్ చెప్పగానే ఆ ఊరు మాకు తెలుసమ్మా, అక్కడెక్కడ ఉంటారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నారు. అండ్ చదువు డీటెయిల్స్ కూడా చాలా బాగా కనుక్కున్నారు. ఇలా చేసే క్రమంలో బామ్మగారు ప్రతిసారి నా తల్లే, నా బంగారమే, నా కొండే అని అంటూ వస్తున్నారు గాయత్రితోటి. సో ఎయిర్ హాస్టెస్ భోజనం పట్టుకు రాగానే ఎయిర్ హాస్టెస్తో ముందర నా బంగారు తల్లికి పెట్టండి అని ఇలాగా మాటలు బామ్మగారు బాగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో వేరే ప్యాసింజర్స్కి ఎలా ఉందంటే వీళ్ళిద్దరు ఒక ఫ్యామిలీ కోసం అందుకని ఇంత క్లోజ్గా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. సో బామ్మగారు కొంతసేపు తర్వాత క్యాబిన్ బ్యాగ్లోంచి ఉన్న ఆ ట్యాబ్లెట్స్ తీసి తల్లి కొద్దిగా నేను లేగలేను, నాకు కొద్దిగా నీరసంగా ఉంది అని ఇలా గాయత్రిని అడగగానే గాయత్రి కూడా క్యాబిన్ బ్యాగ్లో ఉన్న ట్యాబ్లెట్స్ తీసి మన ఎయిర్ హాస్టెస్ని పిలిచి వాటర్ ఇమ్మని వాటర్ ఇచ్చారు. యూఎస్కి ఇంకా చాలా దగ్గరలో ఉంది ఫ్లైట్ అనగా, అంటే ఇంకా కొంచెం సేపట్లో దిగిపోతాము అనే టైంకి బామ్మగారు కొద్దిగా ఫెయింట్ అయినట్టు ఉన్నారని గాయత్రి ఎయిర్ స్టేషన్ పిలిచి మెడికల్ అసిస్టెన్స్ ఇప్పించి ఒక వీల్ చైర్ అరేంజ్ చేశారు. బామ్మగారు ఏంటంటే నువ్వు నాతోనే ఉండు తల్లి అని చెప్పేసి అనగానే ఒక గాయత్రి కూడా తనతోనే ఉన్నారు. ఎయిర్పోర్ట్లో దిగిన కొంచెం సేపటి తర్వాత వీళ్ళు ఒక మెడికల్ క్యాబిన్లోకి తీసుకెళ్తున్నప్పుడు బామ్మగారు లెగిసి హడావుడిగా అటు ఇటు పరిగెట్టడం స్టార్ట్ చేశారు. పరిగెడుతుంటే అప్పుడు ఎయిర్పోర్ట్ స్టాఫ్ పట్టుకుని ఎందుకు అలా చేస్తున్నారు, ఏమైంది ఏంటి అని అడగగానే నాకేం తెలియదు, నా మనవరాలకి నన్ను నా మనవరాలను వదిలేయండి అన్నట్టుగా వాళ్ళు చేశారు. సో ఈవిడ్ని ఇలాగ చూసి డౌట్ వచ్చిన స్టాఫ్ ఏం చేశారంటే అక్కడ ఉన్న కస్టమ్ అధికారులకి చెప్పగానే ఓకే వాళ్ళు తరోగా చెక్ చేస్తుంటే ఈ బామ్మగారి దగ్గర డ్రగ్స్ కనిపించాయి. సో డ్రగ్స్ కనిపించాయి కదా అని చెప్పేసి బామ్మగారిని గాయత్రిని వేరే రూమ్స్లో పెట్టి వీళ్ళు విచారణ చేస్తే విచారణలో ఏమైందంటే బామ్మగారు నాకు తెలియదని చెప్పేసి గాయత్రి అంటున్నారు. కానీ ఈ బామ్మగారేమో నాకు తెలుసు, నా మనవరాలే అన్నట్టు బామ్మగారు చెప్తున్నారు. సో బామ్మగారిని డీటెయిల్స్ అడుగుతుంటే ఆ బామ్మగారు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గానే చెప్తున్నారు. సో ఇంతలోగా ఒక ఆఫీసర్ వచ్చి సరే అండి ఆ అమ్మాయి యొక్క పూర్తి పేరు చెప్పండి అనగానే గోకవరపు గాయత్రి అని చెప్పేసి బామ్మగారు చెప్పారు. బట్ ఇక్కడ గాయత్రి చేసిన అంటే లక్ కొద్దో లేకపోతే వేరే ఏ కన్నల కొద్దో గాయత్రి గోకవరపు గాయత్రి అని మాత్రమే చెప్పింది. బట్ తన ఆధార్ కార్డులో గోకవరపు లక్ష్మీ గాయత్రి అని చెప్పేసి ఉంది. సో ఆ నేము ఆ బామ్మగారికి తెలియకపోవడంతో ఆవిడ చెప్పలేకపోవడంతో ఒక స్టాఫ్కి అర్థమయ్యి ఓకే ఈ అమ్మాయికి ఈవిడికి సంబంధం ఏమీ లేదని చెప్పేసి గాయత్రిని పంపించేశారు. సో ఇక్కడ జరిగిన దీని ప్రకారము ఒకవేళ మీరు కంప్లీట్గా మీ డీటెయిల్స్ అన్నీ పక్కన వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు ఇరుక్కున్నప్పుడు మీ పేరు కూడా చెప్తే అప్పుడు మీ తప్పు ఏమీ లేకపోయినా మిమ్మల్ని కూడా అనుమానించే సిట్యువేషన్లోకి వస్తుంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ గాయత్రి కంప్లీట్ పేరు చెప్పుంటే గాయత్రిని కంప్లీట్ విచారణ అంటే కంప్లీట్గా అన్నీ చెక్ చేయడానికి ఒక 3 to 4 months టైం పట్టేది. సో అప్పుడు తను స్టడీ వేస్ట్ అయ్యేది అండ్ మనీ వేస్ట్ అయ్యేది అండ్ ఊర్లో కూడా ఇలాగ వాళ్ళ అమ్మాయి డ్రగ్స్ కేసులో పట్టుబడిందంట అని వీళ్ళు ఛానల్స్ వాళ్ళు లేకపోతే పూర్తిగా తెలియకుండానే ఇలాగ అబాండాలు వేసేస్తారు. సో ఇలాంటి స్కామ్స్ ఓన్లీ ఎంఎస్ చేసే వాళ్ళకే కాదు, మనం పని మీద
బిజినెస్ పని మీద ఆస్ట్రేలియా, యూకే అని చాలామంది వెళ్తూ ఉంటారు సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా ఎదురవ్వచ్చు. అండ్ పని కోసము, చిన్న చిన్న పనుల కోసం దుబాయ్ వెళ్ళే వాళ్ళకు కూడా ఎదురవ్వచ్చు. అండ్ ఓన్లీ ఫ్లైట్స్లో వెళ్ళే వాళ్ళకే ఇలాంటి స్కామ్స్ ఎదురవుతాయని కూడా చెప్పలేము. మీరు ట్రైన్స్లో వెళ్ళినా, లేకపోతే ఎవరైనా లిఫ్ట్ బైక్ మీద వెళ్ళినా, సో ఇలాంటి స్కామ్స్ మీకు చాలా ఎదురవ్వచ్చు. సో ఇలాంటి వీడియో మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీకి అండ్ ఎనిమీస్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. థ్యాంక్ యూ.